ఇగో వీల్ చైర్ల వస్తున్న ఈ పెద్దవ్వ గురించేనులా ముచ్చట. ఈ అవ్వ పేరు ఎలిజబెత్. జనగామల పేరు పోయిన సర్కారు డాక్టర్ సుగుణాకర్ సార్ను గన్న తల్లి. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే పాపం ఈమె బతికుండగానే జీ విడిచిందని చెప్పి ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని మొత్తం వాళ్ళ పేరు మీద రాయించుకున్నారట. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే పాపం ఈమె బతికుండగానే జీ విడిచిందని చెప్పి ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని మొత్తం కొడుకు కోడళ్ళ పేరు మీద రాయించుకున్నారట. మీదికెంచి నన్నే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని చెప్పి ఇలా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సార్ కు ఫిర్యాదు చేసింది. సున్నకర్ చేసుకొని నేను చచ్చిపోయిన నన్ను ఆస్తి గుంజుకొని నన్ను చూస్తలేడు. దయచేసి నాది నాకు ఇప్పియగలరు. నన్ను ఎవ్వరు పెద్ద కొడుకు ఒక్కడే మాత్రం నన్ను చూస్తాను. నా కోడలు నా కొడుకు మాత్రం చూస్తున్నారు. అదే కదా సారు, నేను బతికున్నా కానీ ఇట్లా చేస్తుంటే ఆస్తితో ఆస్తి లేకపోతే కూడా నన్ను సాగు హింస పెట్టి నన్ను చూస్తానన్నట్టు ఒకవేళ నమ్మి నేను చూస్తానంటే కూడా నా మీద వాటి మీద నమ్మకం లేదు. నేను పోను. అయ్యో ఊకో అవ్వా ఊకో. పాపం కన్న తల్లి బతికుండగానే జీ విడిచిందని సర్టిఫికెట్లు తీసుకొని ఆస్తి కాజేసిరంటే వాళ్ళు ఇంతకు మనుషులేనా అసలుకు? డాక్టర్ చదువు చదివిచ్చి గింత పేరు రచితందుకు కారణమైన కన్న తల్లికే గీ గతి పట్టియాలని ఎట్లా అనిపించిందో మరి వాళ్ళకు. వాళ్ళ బతుకులు జడ నెరి గింత అధ్వానం ఉంటారా అనుల్ల మనుషులు. మరి ఆ ఆస్తి గుంజుకొని ముసలమ్మని గంతగానం గోసవుచ్చుకొని వాళ్ళు ఏమన్నా 200 ఏళ్ళు బతుకుతారా? రేపటి కాలాన వాళ్ళకి ఆ గతి పట్టదా? ఏం మనుషులు మోపైతున్నారల్లా వీళ్ళు మొన్నుగాను. మరిగా వీళ్ళే కాదు, ఇసొంటి కొడుకులు ఆడాడ మా ఉన్నారు కొందరు. మరిగా కన్న తల్లిదండ్రులకు బువ్వ పెట్టకుండా గోస ఉచ్చుకునే కొడుకులకు కఠిన శిక్షలు పడేటట్టు చేస్తే ఆ భయానికి ఇంకో పారి ఇట్లెవలు ఎయ్యరని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన కలెక్టరేట్ కి వచ్చిన జనాలు.